ఇవాళ ఒక పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేస్తా. పుస్తకం పేరు, రచయిత పేరు నేను తర్వాత చెప్తా. అసలు మీకు అర్థమైపోద్ది నేను చెప్తుంటేనే, మాట్లాడుతుంటేనే. ఏంటంటే ఆ కథ నేపథ్యం కన్నడ దేశంలో మొదలవుతుంది. ఒక పల్లె, ఒక గౌడ కుటుంబం, తండ్రి కూతురు. తండ్రి ఒక సాధారణ వ్యవసాయదారు, చిన్న రైతు, కొంచెం చదువుకుంటాడు. అయితే కూతుర్ని మాత్రం పట్నం పంపించి చదివిస్తుంటాడు. అమ్మాయి స్కూల్ ఆఫ్ యాక్టింగ్ లో చేరుతుంది అనమాట. అక్కడ ఒక ముస్లిం యువకుని వైపు ఆకర్షితులవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను ప్రోత్సహించేది స్వయాన వాళ్ళ ప్రొఫెసర్. ఆయన మన వామపక్ష అనమాట, కమ్యూనిస్టు, అర్బన్ నక్సలైటు. ఇంకా ఈయన ఈ విషయం అంటే తన అబ్బాయిని ప్రేమిస్తున్న విషయం అమ్మాయి తన తండ్రికి చెప్తుంది. తండ్రి వారిస్తాడు ముందు, ఈ పెళ్లికి నేను ఎట్లా ఒప్పుకోవాలి, రేపు నీ కడుపున పుట్టిన బిడ్డ నేను కొలిచే దేవుడి గుళ్ళను కూలుస్తూ విగ్రహాలను ముక్కలు చేసేవాడుగా తయారవడని చెప్పగలవా నువ్వు అంటాడు. వాళ్ళిద్దరి సంభాషణ అసలు భలే ఉంటది, ఆలోచింపజేస్తుంది, మనల్ని కదిలిస్తుంది. అవేం పట్టించుకోదామే, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, వెళ్ళి అతన్ని పెళ్లి చేసేసుకుంటది. తర్వాత అమ్మాయి ఇస్లాం మతంలోకి మారిపోతుంది, పేరు మార్చుకుంటది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. బురక వేసుకోమని చెప్తాడు ఆమెను. అభ్యుదయవాదిగా ఉన్న అమ్మాయి ఆ ముస్లిం అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని మర్చిపోతుంది. అయినా సరే ఆమెలో ఉన్న ఆ భావాలు ఎదురు తిరగమని ప్రోత్సహిస్తుంటాయి, కానీ అడ్జస్ట్ అవుతూ ఉంటది. అక్కడ మాత్రం రాజీ పడతా ఉంటది. ఆ సంఘర్షణలోనే ఆమె ఒక మంచి రచయితగా పేరు తెచ్చుకుంటది. అవన్నీ ప్రొఫెసర్ తో చెప్పుకుంటది. అతను కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తన బాధలను అతనితో షేర్ చేసుకుంది కదా, ఎంకరేజ్ చేసింది అతనే కదా, వాళ్ళ లవ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. ఆమె పట్ల ఇంకా అర్థం చేసుకోండి మీరు. అట్లా తను అంటే ఆ సినిమాలు, కథలన్నీ కూడా ముస్లిం రాజులను సమర్థిస్తూ హిందూ మతంలోని, హిందూ ధర్మంలోని చిన్న చిన్న లోపాలను పెద్దగా ఎత్తి చూపుతూ, భూతద్దంలో ఎత్తి చూపుతూ, దేశంలో జరిగే చిన్న చిన్న ఘటనలను ఇంకా పెద్దది చేస్తూ ఆమె రచనలు కొనసాగుతాయి అన్నమాట. అయితే మధ్యలో ఆమె తండ్రి చనిపోతాడు, ఆమెకు సమాచారం అందుతుంది. తండ్రి చనిపోయిన నెల రోజులకు ఆమె తన పుట్టి పెరిగిన ఊరికి, తాను ఉన్న ఊరికి వెళ్తుంది. తండ్రి గది చూస్తుంటే షాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే కూతురు దూరమైన తర్వాత ఆయన ఒక చదవడాన్ని, అంటే పుస్తకాలు చదవడాన్ని ఒక వ్యాపకంగా పెట్టుకుంటాడు. ముఖ్యంగా చరిత్రకు సంబంధించి ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటారు ఆయన. అసలు తక్కువ చదువుకున్న వ్యక్తి కాస్త ఇంగ్లీష్ లో పట్టు సాధిస్తారు. అయితే తాను చదివిన పుస్తకాల్లో ఉన్న కొన్ని విషయాలను రాసుకుంటాడు అనమాట. ప్రత్యేకంగా ఒక నోట్స్ రాసుకునేవారు. అవి అన్ని చూసి ఆ నోట్స్ చూసినామే ఆ పుస్తకాలు చదవడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు తాను స్వయంగా రాసిన చారిత్రక కథలకు తన తండ్రి రాసుకున్న నోట్స్ కు చాలా తేడా అనిపిస్తే సంబంధమే లేనట్టుంటది, పోలికే ఉండదు. అసలు సాక్ష్యాలతో సహా ఆ ఘటనల్ని ఆయన రాసి పెట్టుకుంటారనమాట. అప్పుడు ఆమెలో ఆలోచన మొదలవుతుంది, నిజం తెలుసుకోవాలనే తపన మొదలవుతుంది. కొన్ని రోజులు ఆ పల్లెలోనే ఉంటది. ప్రభుత్వం అండతోటే, గవర్నమెంట్ సపోర్ట్ తోనే జరుగుతున్న ఒక చరిత్ర వక్రీకరణ, నిజాలను కప్పిపుచ్చి సమాజాన్ని, ప్రజలను ఎట్లా తప్పుదోవ పట్టించారు, దాని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రకోణం, దాని వెనుక ఉన్న శక్తులు ఒక్కొక్కటి ఆమెకి ఇంకా అర్థమైపోతుంది అనమాట. తాను ఇంకప్పుడు నిజాలు రాయడం మొదలు పెడుతుంది. ఆమె మీద దాడులు కూడా మొదలవుతాయి. పోలీసుల దౌర్జన్యాలు, మూక దాడులు, మూక నిరసనలు మొదలవుతాయి అన్నమాట. తప్పక చదవాల్సిన పుస్తకం. నేను ఆ పుస్తకం చూపిస్తాను. భైరప్ప గారు కొద్ది గంటల క్రితం, ఈ పుస్తక రచయిత ఎస్ఎల్ భైరప్ప, కొద్ది గంటల క్రితమే ఆయన శివైక్యం చెందారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం. ఆయన చనిపోయారని తెలవగానే ఒక్కసారి మళ్ళీ నేను ఈ పుస్తకాన్ని అట్లా తిరిగేశాను అనమాట. చెప్పాలనిపించింది ఈ పుస్తకం గురించి, వారి గురించి మనం తలుచుకోవాలి ఖచ్చితంగా. ఎంతో రుణపడి ఉంటాం భైరప్ప గారికి. మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు ఆయన. ఈ పుస్తకంలో, పర్టికులర్ గా ఈ పుస్తకంలో ఇంకా ఆయన రాసిన రచనలు కూడా ఇదే వీడియోలో నేను కొన్ని ప్రస్తావిస్తాను. చాలా చాలా విషయాలు, పాత్రలు మనతో మాట్లాడతాయి. చదవండి, మీరు తప్పక చదవండి. కొద్దిసేపటి క్రితమే చెప్పిన కదా, కొద్దిసేపటి క్రితమే ఆయన చనిపోయారు. ఎన్ని కుట్రలు బయట పెట్టారు అసలు ఆయన. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సెక్యులరిజం కోసం అని చెప్పి అసలు చరిత్రను దాచిపెట్టి మొఘలు రాజులను గొప్ప వాళ్ళుగా, శాంతి కాముకులుగా, అక్బర్ శాంతి కాముకుడు, ఇట్లా పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్నాం కదా, అట్లా పాఠాలు ఎట్లా మార్చిండ్రు అనే విషయాన్ని ఆయన బయట పెట్టారు. ఆ సమయంలోనే ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పుస్తకాల ద్వారా విద్యార్థులకు అసలైన చరిత్ర తెలియకుండా దాచగలరు, కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు విహారయాత్రకు వెళ్ళినప్పుడు, తీర్థాలు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళినప్పుడు కాశీ, మధుర, సోమనాథ్ వంటి ధ్వంసమైన దేవాలయాలు చూసి రాబోయే తరం నిజం తెలుసుకుంటది. అప్పుడు పర్యవసానాలు వేరేగా ఉంటాయని ఆయన హెచ్చరించారు స్వయంగా ఇందిరాగాంధీకి. సరిగ్గా నిజంగా ఆయన డాక్టర్ భైరప్ప గారు ఊహించినట్టుగానే అదే జరుగుతుంది, మనం చూస్తున్నాం కదా. అసలు ఏం జరిగింది మరి ఇందిరా హయాంలో, ఇందిరా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే 1969-70 మధ్య ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడనే దౌత్యవేత్త జి పార్థసారథి అధ్యక్షతను ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏంటంటే విద్య ద్వారా దేశాన్ని ఏకీకృతం చేయడం అనేది ఆ కమిటీకి ఇచ్చిన పని అనమాట.
ఆ సమయంలో ఎన్సీఆర్టీలో ఎడ్యుకేషన్ ఫిలాసఫీలో ఆయన రీడర్ గా ఉంటారు భైరప్ప. కమిటీలోని 5 సభ్యుల్లో ఆయన ఒకరు అనమాట. అంటే గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయాన్ని కొల్లగొట్టాడు, ఔరంగజేబు కాశీ మధుర దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారు, జిజియా పన్ను సేకరించాడు. ఇలాంటివి మనం పుస్తకాల్లో పనికిరాని అవసరం లేని వాస్తవాలను పిల్లలకు తెలియజేయొద్దు. అట్లా తెలియజేస్తే బలమైన భారతదేశాన్ని నిర్మించలేము. విద్వేషాన్ని ఎందుకు సృష్టించడం, వాళ్ళ విద్వేషాన్ని రేకెత్తించడం ఎందుకు పిల్లల మధ్య, అందుకని అవి తీసేద్దాము అని ఆ కమిటీ అంటే మిగతా 4 సభ్యులతో పాటు పార్థసారథి అంటే ఈయన విభేదించారు. అవి చారిత్రక వాస్తవాలు కదా, సత్యాలు కదా, ఎందుకు ఉంచకూడదు. అంతేకాదు మీరే అంటున్నారు కాశీ మధుర ఉదాహరణలు ఇచ్చారు. నేటికి దేశంలోని అన్ని మూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు ఆ ప్రదేశాలను ఆ ప్రాంతాన్ని దర్శిస్తారు ప్రతి సంవత్సరం లక్షలాదిగా. ఒకప్పుడు కూల్చివేసిన ఆలయాలకు చెందిన గోడలు, స్తంభాలు, ఆ స్తంభాలను ఉపయోగించి నిర్మించిన భారీ మసీదులు కనిపిస్తా ఉంటాయి ఇప్పటికీ మనకు జ్ఞానవాపి. ఇలాంటి భయంకర నిర్మాణాలను చూసి నేటి తరమా యాత్రికుల బాధపడి ఇంటికి తిరిగి చేరుకున్న తర్వాత ఆలయ దుస్థితిని మిగతా వాళ్లకు చెప్పరా? అది జాతీయ సమైక్యతను సృష్టించగలదా అని ఆయన నిలదీశారు. ఆయన రాసుకున్నారు. ఆయన రాసుకున్న వ్యాసంలోనివే నేను చెప్తున్నా, ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. అట్లాంటి చరిత్రను పాఠశాల పుస్తకాల్లో దాచొచ్చు గాని సత్యాలను మీరు కనుమరుగు చేయలేరు. అట్లా దేశంలో 30,000కు పైగా శిథిలమైన దేవాలయాలను పరిశోధకులకు జాబితా చేశారు. అవన్నీ మనం దాచలేం కదా. చరిత్ర మన గత సంఘటనల గురించి సత్యాలను వెతుకుతుంది. శాసనాలు, రికార్డ్స్, సాహిత్య రచనలు, శేషాలు, అవశేషాలు, కళాఖండాలు మొదలైన వాటిని అధ్యయనం చేయడం ద్వారా ప్రాచీన మానవ జీవితాల గురించి తెలుసుకోవడం, మన పూర్వీకులు చేసిన తప్పులకు పాల్పడకుండా మనం నేర్చుకోవాలి కదా. అది కదా ఆ లక్షణాలు కదా మనం సాధించాలి అని అంటే చారిత్రక సత్యాలు మాత్రమే మనం పెడదాం, మనకు ఉపయోగపడతాయి. అందుకు అంటే సత్యం కోసం ఈ అన్వేషణ మైనార్టీలను బాధ పెడితే ఎట్లా? కమిటీలోని మిగతా వాళ్ళు పార్థసారథి అన్నమాట ఈయనతో వితండవాదం చేయబోయారు. ఆయనతో ఈయన ఆపడానికి ప్రయత్నించారు. అయినా సరే ఈయన తగ్గలేదు. చారిత్రక వాస్తవాలను కించపరచకుండా పిల్లలకు పాఠాలు నేర్పిద్దాం. మనం చరిత్ర నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు బోధించే ముందు సత్యాలు వివరిస్తే తప్పే ఉండదు. నిజమైన చరిత్రను దాచాలనే ఆలోచన సరికాదు, ఆ ధోరణి సరికాదు. అలాంటి విద్యనే అర్ధరహితము, ప్రమాదకరమైందని ఈయన అన్నారని ఆ కమిటీలోంచి ఈయనని తీసేశారు, పక్కన పెట్టారు. సత్యం మీద ఆధారపడిన చరిత్ర వ్యర్థము, అది ప్రమాదకరం అని అన్నందుకు ఆ స్థానంలో భైరప్ప గారి స్థానంలో హిస్టరీ లెక్చరర్ అర్జున్ దేవుని అంటే వామపక్షి ఆయన కూడా ఆయనను కమిటీలో వేసుకున్నారనమాట. అసలు ఎన్సీఆర్టీ ప్రచురించిన సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సవరించిన పాఠ్య పుస్తకాలు, ఆ పుస్తకాల్లో ప్రవేశపెట్టిన పాఠాలు ఆయన మార్గదర్శకత్వంలోనే. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ప్రాచీన భారత భాగాన్ని మార్క్సిస్ట్ చరిత్రకారుడు ఆర్ఎస్ శర్మ, మధ్యయుగ భారతదేశం గురించి మార్క్సిస్ట్ సతీష్ చంద్ర రాశారు. ఇవన్నీ చూస్తే అంటే వామపక్ష సమూహ సభ్యులు పిల్లల మనసులను ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, ఆ పథకాన్ని ఎట్లా అమలు చేశారనేది మనం గమనించవచ్చు. దేవాలయాల్లో పేరుకుపోయిన సంపదను కొల్లగొట్టడానికి మాత్రమే ముస్లింలు దేవాలయాలను కూల్చివేశారని వాళ్ళు చెప్పిన మాట. వాస్తవానికి అశోకుని తర్వాత బౌద్ధ మతం భారతదేశంలో లేదసలు. అంబేద్కర్ చెప్పాడు ఈ విషయాన్ని, తన పుస్తకాల్లో రాశాడు. బౌద్ధ మతం క్షీణత గురించి ఆయన రాశాడు. ముస్లిం ఆక్రమణదారులు నలంద, విక్రమశిల, జగద్దాల, ఉదంతపురం మొదలైన విశ్వవిద్యాలయాలను నాశనం చేసిన తర్వాత బౌద్ధ సన్యాసులు దారుణ హత్యలకు గురైన తర్వాత మిగిలిన వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి నేపాల్, టిబెట్ లాంటి ఇతర దేశాలకు పారిపోవాల్సి వచ్చింది. అట్లా బౌద్ధం యొక్క మూలాలు నరికివేయబడ్డాయి. ఇస్లామే బౌద్ధ మత అర్చక వర్గాన్ని చంపడం ద్వారా బౌద్ధ మతాన్ని చంపింది అని ఆయన రాస్తే, భారతదేశంలో బౌద్ధ మతం ఎదుర్కొన్న దారుణమైన విపత్తు అని ఆయన రాస్తే, అంబేద్కర్ రచనలు మరియు ప్రసంగాలు వాల్యూమ్ 4లో ఉంటది. మహారాష్ట్ర ప్రభుత్వం పబ్లిష్ చేసింది 1987లో. పేజీలు కూడా చెప్తా 229 నుంచి 238 పేజీల మధ్య ఇది ఉంటది, అంబేద్కర్ రాసింది ఇది. అలాంటి చరిత్ర అట్లా ఉంటే వీళ్ళే అంబేద్కరిస్టులవని చెప్పుకునే వాళ్ళే ఎలా వక్రీకరించారో ఏళ్ల తరబడి మనం చూస్తున్నాం ఇన్నేళ్లుగా. అసలు వీటి మీదనే కొన్ని ఏళ్ళు మాట్లాడుకోవచ్చు. వీడియో పెద్దదవుతుంది, సందర్భాన్ని బట్టి మనం కంటిన్యూ చేద్దాం అవన్నీ కూడా. అట్లా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మార్క్సిస్టులు అంబేద్కర్ ను హిందూ మతాన్ని దిగజార్చడానికి అనుకూలమైనప్పుడల్లా ఇక ఇది వాడుతూ ఉంటారు అన్నట్టు ఆయన పేరును వాడుకుంటారు. అసలైతే ఆయన చెప్పిండు భారతదేశంలో బౌద్ధ మతం క్షీణించడం వెనుక ముస్లింల భయానకమైన చర్యలు ఉన్నాయని ఆయనే అన్నాడు. అది వీళ్ళు ఒప్పుకోరు, కావాలని విస్మరిస్తారు వీళ్ళు. అలాంటి వాటినెన్నింటినో భైరప్ప బయట పెట్టారు. బెస్ట్ చెప్పినాను కదా, ఇది తప్పకుండా ఇదొక్కటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆయన రాసినవి. ఇది నేను మీకు నాకు ఇప్పుడు అందుబాటులో నా దగ్గర ఉంది, నేను మీకు చూపిస్తున్నా. అలాంటి భైరప్ప, మన భైరప్ప ఇక లేరు.
నిజంగా కాలం అన్నింటినీ చప్పరిస్తూ మింగేస్తుంది. కాలానికి రాజు, పేద, ధనిక, బీద, దోచుకునేవాడు, దోచుకోబడేవాడు, దోపిడికి గురయ్యేవాడు, కవి, రచయిత, నిరక్షర కుక్షి, ఇట్లా ఏ భేదం ఉండదు. ఏడి మాంధాత పురుకుత్సుడేడి నేడు, ఏడి కవి సామ్రాట్, ఏడి కవి సార్వభౌముడు, ఏడి ఎస్ఎల్ భైరప్ప నేడు అని మనం అనుకునే రోజు వచ్చింది. 94 ఏళ్ల పండు ముదుసలి. అంటే భౌతిక శరీరంలో చైతన్య ప్రసారం నిలిచిపోయింది, కానీ ఆయన రగిలించిన చైతన్యం పెనుమంటలాగా చుట్టుముడుతూనే ఉంటుంది మనల్ని. ఆవరణ తప్పక చదవండి. ఇది చదివితే ఆయన రగిలించిన చైతన్యం పెనుమంట ఎట్లా అవుతుందో, అబద్ధపు చరిత్రను మన చరిత్రగా మన పిల్లల చేత చదివించి మునుపటి పాలకులు మన పూర్వీకులకు ఎంతటి ద్రోహం చేశారో, వారి త్యాగాలను ఏ విధంగా తక్కువ చేసి చూపారో అందులో కళ్ళకు కట్టినట్టుంటది. చెప్పారు భైరప్ప గారు, చెప్పిన కదా, ప్రతి పాత్ర మనతో మాట్లాడుతుంది. చదివి తీరాల్సిన పుస్తకం ఇది. సాహిత్య నికేతన్లో ఉంటది, మనకు అందుబాటులో తెలుగులోనే ఆవరణ. మన సాహిత్య నికేతన్లో రాజగోపాల్ గారిని సంప్రదిస్తే మీకు ఆ పుస్తకం వచ్చేస్తుంది. తప్పక చదవండి. పర్వ చదవండి, భైరప్ప గారిది. వంశవృక్ష చదవండి. దిమ్మ తిరిగిపోయేలా మన నమ్మకాల మీద ఒక పెద్ద వేటు వేస్తాడు ఆయన. సినిమాగా కూడా వచ్చింది. అనిల్ కపూర్, బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో ఉంటది వంశవృక్షం. అయితే దానిలో కొంచెం వక్రీకరణ జరిగింది, దర్శకుడు వక్రీకరించాడు. తంతు చదివితే వ్యక్తికి సంఘానికి గల సంఘర్షణ మన కనుల ముందుంటది. గృహభంగ, భారతావనిలో కుటుంబం ఎట్లా విచ్ఛిన్నమైందో, సంఘంలో మార్పులు ఎట్లా చోటు చేసుకున్నాయో మనకు అర్థమవుతుంది. సాక్షి చదివితే మనసులో ఎక్కడో బాధ మొదలవుతుంది సన్నగా. ఇవి చదివితే భైరప్ప గారి, ఇవి చదివితే వాటి ప్రభావం మన మీద నుంచి అంత త్వరగా పోదు. నిజంగా శాశ్వతంగా మన మీద ముద్ర వేస్తాడు భైరప్ప గారు, వేస్తారు. కానీ జాతస్య హి ధ్రువ మృత్యు అంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, పుడితే గిట్టక తప్పదు. ఇంకా ఆయన భౌతిక కాయం కూడా చిరిగిపోయిన ఒక చొక్క కాబట్టి ఆత్మ దానిని విడిచేసింది. అది తపనగల ఆత్మ కాబట్టి ధ్రువం జన్మ మృతస్య చ, అంటే మరలా మన మధ్యలో తిరిగి జన్మించి ఇంకా మహత్తరమైన కావ్య సృష్టి చేయాలైనా, ప్రతి తరాన్ని చైతన్యవంతులను చేయాలి. ఇదే కోరుకుందాం మనం. హృదయాలను కదిలించి పెను నిద్ర వదిలించే మహారచయిత సంతేశ్వర లింగన్నయ్య భైరప్ప గారికి అశ్రునివ్వాలి. చదవండి, తప్పకుండా చదవండి. భైరప్ప గారి పుస్తకాలు తప్పకుండా చదవండి. లేదంటే మీరు చాలా కోల్పోయినట్టు. అసలు ఆవరణ చదవకపోతే మనం ఎంతో కోల్పోయినట్టు. తప్పక చదవండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.